క్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామం పేరట సహోదరులందరికీ వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానం చేత బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఇక్కడ పరిశుద్ధ ఆలయము అనగా పరిశుద్ధత ఉండే స్థలముగా పరిగణించబడుతుంది. నిర్గమకాండం 15వ అధ్యాయంలో దేవుని స్తుతించిన విధానం మనకు కనిపిస్తుంది. మోషే, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇక్కడ గొప్ప అద్భుతం వారి పట్ల దేవుడు చేశాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వారిని రక్షించాడు. నేటికి అనేక శాస్త్రవేత్తలు ఇది వాస్తవంగా నిరూపిస్తున్నారు. ఫరో తరుముతున్న భయంకర పరిస్థితులు, వారు నాశనం అయిపోతారు అనే ఆ క్షణంలో మోషే దేవుని వైపు చూచినప్పుడు దేవుడు వారి పట్ల అద్భుతం చేశాడు. వారిని ఫరో నుండి, సముద్రం నుండి కూడా విడిపించాడు, విమోచించాడు. ఇక్కడ నీ కృప ద్వారా విడిపించావు అని, నీ బలము చేత నడిపించావు అని వారు విమోచింపబడిన స్థితిని బట్టి దేవుని స్తుతిస్తున్న సందర్భం ఇది. అయితే నేడు మనము యేసుప్రభు వారి ప్రాణ విమోచన క్రయధనం ద్వారా మనందరి పాపాల నుండి, బంధకాల నుండి, మరి ముఖ్యంగా నిత్య నరకాగ్ని నుండి విడిపించబడ్డాం. తన కృప ద్వారా నేడు పరిశుద్ధ ఆలయం నందు, పరిశుద్ధ స్థలమునందు నివసిస్తున్నాం. దేవుని బిడ్డల యొక్క గమ్యము దేవుని రాజ్యం. అయితే ఈరోజు ఆయన చేసిన మేలును బట్టి తరమబడే స్థితి నుండి నిన్ను విమోచించిన దేవుడు, నిన్ను ముంచి వేసే పాపాల సముద్రం నుండి విడిపించిన దేవుడు, తన కృపను బట్టి బ్రతికించిన దేవుని స్తుతించేవారిగా ఉన్నామా? ఈరోజు ఆరాధన దినమని గుర్తించేవారిగా ఉన్నామా? ఆయన పరిశుద్ధ స్థలమందు చేరి సహవసించేవారిగా ఉన్నామా? ఆనాడు ఇశ్రాయేలీయులు స్తుతించారు. ఈరోజు నడిపించిన, విమోచించిన, బలపరిచిన ప్రభు కృపను బట్టి పరిశుద్ధ స్థలమందు చేరి మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని గుర్తించి ఎరిగి ఆయన్ని స్తుతిద్దాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, నీ దివ్యనామానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలును విడిపించావు, విమోచించావు. నేడు మమ్మల్ని కూడా మా పాపాల నుండి విడిపించావు, విమోచించావు. నీ బలమును బట్టి, నీవు మా పట్ల చూపించే ఉచితమైన కృపను బట్టి నీ పరిశుద్ధ స్థలమందు చేరి నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని ఉంచుము. సమస్తమైన ఆటంకాలు తొలగించుము. నీ మందిర ఆవరణ ఆనందించే బ్రతుకులు మాకు ఈ దినమున దయచేయమని అడుగుచు క్రీస్తు ప్రభు వారి నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.